బయట ఈ వీక్ అంతా కూడా సేమ్ నువ్వు అడగద్దని ఆబ్వియస్గా అడుగుతావు కాబట్టి క్వశ్చన్, ఈ వీక్ అంతా సందీప్ మాస్టర్ని నామినేట్ చేయడం వల్లే బయటకు వచ్చాను టాక్ అయితే నడుస్తుంది. ఆ మీమ్స్, ట్రోల్స్ అవన్నీ చాలా వైరల్ అవుతున్నాయి. సో దాని గురించి ఏంటి అని. ఒకటి, నామినేషన్స్లో ఉంటే ఎలిమినేషన్ కాదు, జనాలు ఓట్లు పడకపోతే ఎలిమినేషన్ అవుతాం. ఈ వారం నాకు ఓట్లు పడలేదు, ఎలిమినేట్ అయ్యాను. ఎందుకు ఓట్లు పడలేదు ఏందని మనకు తెలియదు. అంటే నా క్వశ్చన్ అది కాదు, బయట ఓట్లు పడకపోవడానికి రీజన్ సందీప్ మాస్టర్ అడగకుండా మీరు లాస్ట్ నామినేషన్ జరిగినప్పుడు శివాజీ గారు నామినేషన్స్ చేసినప్పుడు ఆయనే అడిగారు ఎలిమినేట్ చేయమని, అది నామినేట్ చేయమని చెప్పి అని మీరు ఒకటి చెప్పడం జరిగింది. నిజమేనా? చెప్పింది మీరేనా? చెప్పింది నేనే. అక్కడ మీరు అదే అంటున్నా, గంట ఎపిసోడే ఉంది. 2 రోజులకు ముందు మాస్టర్తో డిస్కషన్ ఏంటి, అప్పుడుదేంది ఇప్పుడుదేందో నాకు తెలియదు. అది బయటికి ఎలా ప్రొజెక్ట్ అయిందో తెలియదు, మాస్టర్ ఎలా తీసుకున్నారో తెలియదు, మాస్టర్ ఏం చెప్పారో తెలియదు. నేను అదే అనుకుంటున్నా. నేను ఇప్పుడు అందరూ చాలామంది ఇంటర్వ్యూస్లో ఇదే అడుగుతున్నారు కాబట్టి ఒకసారి నేను మాస్టర్తో డైరెక్ట్గా మాట్లాడి ఇద్దరం కలిసి దీని మీద క్లారిటీగా ఒక వీడియో పెడతాం. అంటే మీరు చెప్పారా చెప్పలేదు? చెప్పండి. అదే చెప్తున్నాను, ఇద్దరం కలిసి పెడతాం. ఇప్పుడు మళ్ళీ నేను ఒక మాట, ఎందుకంటే మాస్టర్ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారని నాకు తెలియదు. అండ్ మా ఇద్దరికి మధ్య కన్వర్జేషన్లో మీరు గంటే మాస్టర్ అనింది నా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పలేదు, తేజ చేసిన తప్పు మాస్టర్ ఇదే చెప్పారు. అదే చెప్తున్నాను, ఇద్దరం కలిసి ఒక వీడియో పెడతాం. ఎందుకంటే అప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇంకా బాగా వెళ్తుంది కాబట్టి మాస్టర్తో మాట్లాడే పెడతా ఆ వీడియో. అండ్ సేమ్ వీక్లో నెక్స్ట్ వీక్లో అర్జున్ని కూడా నామినేట్ చేసేటప్పుడు అర్జునే అడిగాడు నన్ను నామినేట్ చేయమని చెప్పి కూడా చెప్పారు. అది నిజమేనా? అది కూడా సేమ్ అది కూడా అంటే అదే చెబుతున్నా. అంటే ఇది కన్ఫర్మ్ కాకుండానే అది కూడా అని ఎట్లా అంటావు బ్రో నువ్వు? ఒకటి కన్ఫర్మ్ చేయాలి. అంటే కన్ఫర్మ్గా బయటకు వచ్చిన కంటెస్టెంట్ మీరు ఎవరైతే చెప్పారు అలా చెప్పారు కదా. క్లారిటీగా ఇద్దరం కలిసి ఒక వీడియో పెడతాం. దాంట్లో నేను ఫస్ట్ లింక్ నీకే పెడతా, చూడు దాంట్లో. ఓకే. కాదు, సందీప్ మాస్టర్ ఈ వీక్ అంతా ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి ఆయన స్టోరీస్ మొత్తం నువ్వే ఉన్నావు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ సందీప్ మాస్టర్ అని చెప్పి ఎవరో ఒక ట్రోల్ వేయడం, దాన్ని ఆయన షేర్ చేయడం, ఇదంతా ఎలా అనిపించింది చూసినప్పుడు? నేను చూడలేదు అసలు, మీరు చెబుతుంటే ఏంటన్నా ఇవన్నీ. ఆయన నెగిటివ్ స్టోరీ పెట్టాడు. ఓకే, దాని మీద ఒపీనియన్ ఏంటి? సరదాగా పెట్టుంటారబ్బా, అంత మించి ఏముండదు. ఏముంది దాంట్లో? ఇప్పుడు చిన్న ఫీలింగ్ కూడా లేదు, అన్ని రోజులు హౌస్లో ఉన్నాము, బయటకు వచ్చాక ఎందుకు ఇలా చేశారని ఏమి అనిపించలేదు అసలు? నేనేం చూడకుండా నువ్వేందుకు ఫీలింగ్ అడుగుతాను? చూపించమంటే ఇప్పుడు చూపిస్తా. చూపి, ఏముంది? కర్మ ఈజ్ బ్యాక్ అని ఒకటి పెట్టాడు. పల్లవి ప్రశాంత్ని అందరూ కలిసి డెట్ చేసినప్పుడు, అది సంబంధం లేకపోయినా కూడా ఆయన చెప్పిన మాట, పాపంరా పల్లవి ప్రశాంత్, హీఈస్ ఏ గుడ్ ప్లేయర్, వాడిని ఎందుకు డెట్ చేశారు, ప్రశాంత్ ఉంటే గేమ్ ఆడలేరని భయమా, ఎవరు ప్లే విత్ స్ట్రాంగ్ ప్లేయర్స్ని బయటికి పంపి ఆడితే గేమ్లో కిక్ ఏముంటుంది, అఫ్ కోర్స్ నన్ను అలానే బయటికి పంపించారు, ఐఎమ్ స్ట్రాంగ్ ప్లేయర్ అని సందీప్ మాస్టర్ పెట్టిన స్టోరీ. ఓకే, దానికి నేను చెబుతాను, వీక్ అంతా ఆయన పంపించాడు. కర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పి మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఆయన పెట్టిన స్టోరీ. కర్మ ఏముంది బ్రో దీంట్లో? ఇది బేసిక్గా జనాలు డిసైడ్ చేసింది. దీంట్లో ఏదో ఒక ఆట బ్రో, ఆటను ఆటలాగే చూస్తున్నా. ఆయన సరదాగా పెట్టుకుంటారేమో నాకు తెలియదు. అదే అంటున్నా, మామూలుగా దిస్ ఈజ్ ఏ గేమ్. ఏం గేము? ఆడియన్స్ మీద డిసైడ్ అయిన గేమ్. ఇప్పుడు ఆ ఆడియన్స్ డిసైడ్ చేశారు కాబట్టి నీ ముందు కూర్చున్నా, లేదంటే ఇంట్లో ఉండేవాడిని అంతే. దీంట్లో కర్మ అంత పెద్ద ఏం అవసరంలా. బట్ ఆయన నువ్వే పంపించావని డిసైడ్ అయిపోయి ఉన్నాడు ఆయన. అట్లా మాస్టర్ సరదా నేను పంపించానని ఏమనుకోరు బ్రా. అది తేజాన్ని కూడా బయటికి లాగాలని ఒక మాట అన్నాడు. అదే చెబుతున్నా, అది నాకేం తెలియదు బ్రో. నేను మాస్టర్తోనే మాట్లాడతాను. ఈ మళ్ళీ ఇక్కడనే మాట్లాడి అయ్యి ఎడిపోయి ఎందుకు ఇవన్నీ చెప్పు. అండ్ మాస్టర్ ఫస్ట్ నుంచి చాలా మంచిగా ఉంటాడు. అండ్ వచ్చేటప్పుడు కూడా నాకు స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ నేర్పించాడు. డ్యాన్స్లో మూమెంట్లు చెప్తాడు. చాలా మంచిగా వైబ్ అయ్యావు నేను మాస్టర్. ఆయన అంత మంచి చేసిన ఒక నామినేషన్తో బయటకు తీసుకొచ్చావు కదా. నేను తీసుకురాలేదు ఇప్పుడు. ఇప్పుడు ఆ రకంగా అయితే నేను శివాజీ గారి మీద పడి ఏడవాలి లే. ఆట ఎప్పుడు ఎవరు బయటకు వస్తారనేది ఉంటుంది. అప్పుడు వచ్చేస్తాం, ఏదో ఒక రకంగా వస్తాం. కాకపోతే వచ్చే కారణాలు అటు ఇటు అవుతాయి అంతే. హౌస్లో ఇన్ని వీక్స్ ఓన్లీ కామెడీ చేయడం వల్లే సర్వే అయ్యారు. నిజమేనా? అది నిజం. అది మీరు యాక్సెప్ట్ చేస్తారు. గేమ్ ఆడకుండా ఓన్లీ ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఐ యాక్సెప్ట్. అంతే, నీ ఒపీనియన్ బ్రో అది. నేను ఎవరిని నీ ఒపీనియన్ కాదనడానికి. నాట్ ఓన్లీ మై ఒపీనియన్, మొత్తం ఆడియన్స్ అందరూ కూడా అదే. ఐ రెస్పెక్ట్ ఇట్. నేను ఎందుకు వెళ్ళాను హౌస్లోకి? ఎంటర్టైన్ చేయడానికి అంతే. బట్ ఒకవేళ టాస్క్లు కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా ఎక్కువ వీక్ సర్వే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నేను ఇదే ఎక్కువ అనుకుంటున్నా. ఐ స్వేర్ సీరియస్లీ. 4 వారాలు ఉంటే నాకు నేను తోపని వెళ్ళాను అబ్బా లోపలికి. 4 వారాలు ఉంటే తేజగాడు తోపు. సీరియస్లీ అదే అనుకున్నా. 9 వారాలు ఉన్నా, జనాలు అడ్డు పెట్టారు 9 వారాల పాటు. చాలు, మోర్ దాన్ ఎనఫ్. ఒకే ఇదేంటంటే మా అమ్మను చూసుకోలేదనే చిన్న ఇది తప్పితే
ఇంకోటి ఏమీ లేదు అసలు. అండ్ 7th వీక్, 9th వీక్, 12th వీక్ ఈ 3 వీక్స్ తప్పించేసుకుని డైరెక్ట్ ఫినాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఆబ్వియస్లీ ఇదే న్యూమరాలజీగా. న్యూమరాలజీ అని కాదు బ్రో, నువ్వు ఏదన్నా అనుకో, నా గురించి నేను చెప్పుకుంటున్నాను కాదులే కానీ కొన్ని మీరు ఇప్పుడు హౌస్లో నేను ఏదో ముందే అనుకుంటున్నాను, గెస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నేను బయట కూడా కొంచెం ఏమైనా అనుకుంటే నా పరంగా నేను ఆలోచించినప్పుడు ఇది జరిగింది నాకు నేను అనుకుంటా. బయట మహా అయితే నేను నా ఫ్రెండ్తో ఒకరితో చెబుతూ అరే ఇది జరిగింది కదా, ఇది జరిగింది అని. అక్కడ హౌస్లో ఉండటం వల్ల నేను అది నలుగురితో చెప్పుకుంటున్నా, అది మీకు బయట ప్రొజెక్ట్ అవ్వడం వల్ల అవునే తేజ గారు చెప్పింది జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే నాకు అది చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్. అది శివాజీ గారు ఊరికినే అనలా, వీడు తెలివిగల్లోడు, ఇంట్లో అందరికన్నా మామూలుడు కాదు వీడని. ఆయన ఏదైతే జరగబోతుందో నువ్వు నమ్మకపోన్నా ఫస్ట్ వీక్ నుంచి 9th వీక్ దాకా ఎవడెవడు ఎలిమినేట్ అవుతారో నేను ముందే చెప్పేశాను. సో మరి అంత 9th వీక్ కూడా నేను ఎలిమినేట్ అవుతానని చెప్పా. అంత తెలివైన తేజ, ప్రతిదీ ఈజీగా గెస్ట్ చేసే తేజ, ప్రతి ఒక్కరి గేమ్ స్ట్రాటజీ కూడా తెలిసిన తేజ ఈరోజు బయట ఎందుకు ఉన్నాడు? చెప్పా కదా 7, 9, 12 ఈ వీక్ నేను నామినేషన్ లేకపోతే మళ్ళీ 12 దాకా నేను ఉన్నాను. ఒకవేళ 12 కూడా నామినేషన్ లేకపోతే 15 ప్రూవ్ అయింది మీకు అది. అంతే. అది ఎందుకు ఏంటో నాకు తెలియదు. జస్ట్ ఒక 7th సెన్స్ అనుకో, 7th సీజన్ కాబట్టి 6th సెన్స్ అనలేము. నామినేషన్స్ రాకుండా ట్రై చేయొచ్చు కదా. అది మన చేతుల్లో లేదు బ్రో. కరెక్ట్గా శివాజీ గారితో మనం డిఫెండ్ చేసుకోండి. నాకు అంత ఎందుకంటే నాకు ఎందుకో తెలియని నమ్మకం నాకు వచ్చింది. బట్ ఆఫ్టర్ ద నామినేషన్ ఐ రిలీజ్ ఇట్ ఈస్ ద 9th వీక్ అని అబ్బా అని అనుకున్నా. నువ్వు ఈ వారం చూసిన నాతో 9వ వారం అన్నా అనవసరంగా చేసావన్నా ఆ ఇదిలోనే అన్నా, కానీ నువ్వు ఆయన చేసినందుకు వెళ్తా అంటలా. 9వ వారం అది నాకు ఎందుకో తట్టింది, జనాలకి ఏదో కనెక్ట్ అయింది, వాళ్ళు ఓట్ల వల్ల బయటకు వచ్చి అంతే. సో శివాజీ గారు మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు, సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయినప్పుడు మీరు బాధపడినప్పుడు శివాజీ గారు వచ్చి మీతో చెప్పడం జరిగింది, నువ్వు చేసినందుకు కాదురా బయట ఆడియన్స్ ఓట్లు వేస్తారు, దానివల్ల బయటకు వెళ్తారని చెప్పి. అదే శివాజీ గారు మళ్ళీ నామినేట్ చేసి నామినేషన్స్లో చేయడం జరిగింది. అదే చెప్పా కదా, అందుకే నామినేషన్స్లో జనాలు నాకు ఓట్లేలో బయటకు వచ్చాయని అదే అన్న. తర్వాత శివాజీ గారితో ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు. ఇదే అన్న 9వ వారం అన్న బయటికి వెళ్ళిపోతానన్నా ఆయనతో డైరెక్ట్గానే అన్న. నిన్న వచ్చేటప్పుడు కూడా మీరు ఈరోజు టెలికాస్ట్ అయింది నా ఎలిమినేషన్ తర్వాత అన్న చెప్పే కదా 9వ వారం నేను ఎలిమినేట్ అవుతా అని. నా లెక్క తప్పదన్న, అది ఎవరైనా కానీ నేనైనా కానీ 9వ వారం అన్న ఎలిమినేట్ అవుతున్నా. పర్సనల్గా పర్సనల్ ఏమి లేదన్న, ఆటపరంగానే చూస్తున్నా. నువ్వు ఆటపరంగా చేసావు, నేను ఆటపరంగా వెళ్తున్నా, ఇందులో పర్సనల్ ఉంటుందన్న అని చెప్పి ఆయనకి ఇదే మాట చెప్పొచ్చా. నువ్వు ఎపిసోడ్ చూస్తే ఇదే ఉంటుంది. బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు బ్రో? ఎందుకు వచ్చేది ఏంటి బ్రో, అదొక గొప్ప ప్లాట్ఫామ్ బ్రో. నాలాంటాడు యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేసుకునేవాడిని బ్రో. నేను అంత పెద్ద స్టేజ్ మీదగా నాకు ఒక అవకాశం వస్తే ఏం కావాలి? నేను చెబుతాగా 4 వారాలు ఉంటే నేను గొప్పని ఫీల్ అయినా 9 వారాలు ఉన్నా మోర్ దాన్ ఎనఫ్. నాకున్న స్టేజ్కి ఆ స్టేజ్కి వెళ్ళి 9 వారాలు అక్కడ గడపడం అనేది పెద్ద విషయం బ్రో నాకు. సో మరి మాకెందుకో శోభా కోసం వచ్చినట్టు అనిపించింది బిగ్ బాస్. శోభా గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కదా నాకు తెలిసింది. ముందు కూడా నాకు పరిచయం లేదు ఆ అమ్మాయి, జస్ట్ ఒక ఆర్టిస్ట్గా తెలుసు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అంతే కదా బేసిక్గా. సో మీ ఇద్దరికి మధ్య ఏం లేదా? ఏం లేదు బ్రో, ఇట్స్ ఎ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఓ ఏం లేకుండా ఆమె లిప్స్ ఎలా తెలిసింది డేట్ టాస్క్లో? తర్వాత హౌస్ అంతా నామినేట్ చేయడం వేరు, నువ్వు నామినేట్ చేయడం వేరు, డైలాగ్స్ ఎందుకు వచ్చినాయి? టాటూ విషయంలో అంత కాంటెంట్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు తెలిసి మా యొక్క కాంబోని బిగ్ బాస్ ఎంజాయ్ చేసాడేమో, అందుకే టాటూ టాస్క్ ఇచ్చాడు. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక టామ్ అండ్ జెర్రీ ఫైటర్లే ఉంటుంది బ్రో. నేను నిన్న నాగ్ సార్తో కూడా అదే చెప్పాను. ఏం చెప్పాను సార్, ఇంట్లో ఉన్న 14 మందికి ఎన్ని గొడవలు అయినాయో మా ఇద్దరికి దానికంటే ఎక్కువ గొడవలే అయినాయి సార్. మనకి ఎవరైనా చనువుగా ఉంటే ఏదన్నా నచ్చకపోతే చిరాగ్గా అరుస్తాము, అలా ఉంటుంది కదా. అలా చిన్న చిన్న ఫైట్లు మా మధ్య చాలా అయినాయి. అండ్ నేను చెప్తానా, ఎక్కువ సార్లు అదే కాంప్రమైజ్ అయింది బ్రో. ఇందులో రాయడానికి ఏం లేదు. నాకు గొడవని అటు ఇటు పోయినా కానీ ఏంటి ఇంకా మాట్లాడవా, నేనే వచ్చి తగ్గాల నీ కాడ, సరే పో సారీ చెప్పి మాట్లాడతా అన్నది వచ్చి నేను చెప్పేదేం సారీ నేను చెప్పనంట. నువ్వు సారీ చెప్తే నేను మాట్లాడతా, ఆల్రెడీ మాట్లాడేసావు సారీ చెప్పనులేపా అని చెప్పి వెళ్ళిపోతాం. చెప్తున్నా కదా 60-70 సార్లు గొడవ పడితే 50 సార్లు తనే వచ్చి మాట్లాడింది నాతో.